మీ సరౌండింగ్స్ లో మీ ఫ్రెండ్స్ ఏదో చేస్తున్నారని చెప్పి అదే మీరు కూడా చేయక్కర్లేదు. మీకు వెబ్ డెవలప్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మొబైల్ యాప్ డెవలప్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి డేటా అనాలిటిక్స్, కొంతమందికి ఏఐ, ఏ ఫీల్డ్ అయినా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అది మనం తెలుసుకోవాలి. మన ఇంట్రెస్ట్ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మనకి డ్రీమ్ లో రాదు. మనమే అన్ని ఫీల్డ్స్ లో వెళ్ళి కొంచెం కొంచెం ట్రైల్ అండ్ ఎర్రర్ చేసి మనం తెలుసుకోవాలి మనకి ఎందులో ఇంట్రెస్ట్ వస్తుంది అనేది. అండ్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ఈజీగా అర్థమవుతుందని. ఎందుకంటే ఏ టెక్నాలజీ తీసుకున్నా, ఏ ఫీల్డ్ తీసుకున్నా మీకు స్టార్టింగ్ లో ఈజీగానే అనిపిస్తుంది, డెప్త్ లో వెళ్లే కొద్దీ హార్డ్ అనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ అనేది ఈజీగా అర్థమవుతుందా అని కాదు, మీకు డెప్త్ గా వెళ్ళాలనిపించాలి అండ్ ఇందులో ఇంకా ఏమేమి చేయొచ్చు, ఏం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనే మీకు ఒక థాట్స్ రావాలి. దాన్ని మనం ఇంట్రెస్ట్ అంటాము. సో అందరు ఏదో చేస్తున్నారని మనం కూడా అదే చేయడం, లేదా ఏదో ఇన్ఫ్లుయెన్సర్ ఏదో సజెషన్ ఇచ్చాడు, లేదా ఏదో కోర్స్ లాంచ్ చేశారని చెప్పి అదే మనం ఫాలో అవ్వడం వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఇంట్రెస్ట్ ఐటీలోనే, కోడింగ్ లోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు బిజినెస్ మంచిగా చేయొచ్చు, మీరు యాక్టింగ్ మంచిగా చేయొచ్చు, మీరు డాన్స్ మంచిగా చేయొచ్చు, మీరు ఎందులో అయినా ఎక్సెల్ అవ్వచ్చు. అది ఇంట్రెస్ట్ ని బట్టి. థింక్ అబౌట్ ఇట్.